హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఆవకాయ బిర్యానీ. వంకాయతో ఎన్ని రకాల కూరలు చేసినా ఈ పుల్లగూర రుచి మాత్రం చాలా ప్రత్యేకం అండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని దీంతో కలుపుకుని తింటే అస్సలు ఆపలేరు. మరి మన ఇంటి స్టైల్లో వంకాయ పుల్లగూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 నుంచి 5 చింతపండు రెబ్బల్ని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్లో 4 మీడియం సైజ్ వంకాయలను ముక్కలుగా కోసి వేసుకుందాం. ఇందులో ఒక పెద్ద టమాటాను కూడా పెద్ద ముక్కలుగా కోసి వేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, సుమారుగా 250 ml దాకా నీళ్లు పోసి మూత పెట్టి 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన వంకాయ, టమాటా, పచ్చిమిర్చిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని వేరుగా తీసి పక్కన పెట్టుకోండి. ఈ నీటిని మనం తర్వాత మళ్ళీ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ అన్నింటినీ మెత్తగా మ్యాష్ చేసుకుందాం. పూర్తి పేస్ట్లా కాకుండా అక్కడక్కడ వంకాయ ముక్కలు కనిపించేలా కాస్త ముక్కలుగా ఉండేలా మ్యాష్ చేసుకోండి. ఇందులోనే కాస్త కొత్తిమీర వేసుకుని మరోసారి మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఇందులో వేసుకోవాలి. అలాగే వంకాయలను ఉడికించిన నీటిని కూడా ఇందులో వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని దీన్ని అంతా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుందాం. ఇందులోని కొన్ని ఎండుమిర్చి వేసి కాస్త వేయించుకుందాం. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త చిట్లాక ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఇలా కొద్దిగా దంచి వేసుకోండి. ఇలా దంచి వేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ పుల్లగూరలో చాలా బాగా వస్తుంది. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేసుకోండి. ఈ తాలింపుని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలా వేయిస్తేనే పుల్లగూరకి మంచి రుచి వస్తుంది. ఇలా ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చాకనే ఇందులో కాస్త తాజా కరివేపాకు వేసుకోండి. కరివేపాకును ఒక్కసారి వేయించి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ పుల్లగూరని ఇందులో వేసుకుందాం. ఇలా వేసి బాగా కలుపుకుని ఉడికించుకుందాం. మనం వేసుకున్న చింతపండు నీళ్లు, వంకాయ ఉడికించిన నీళ్లు అన్నీ ఖచ్చితంగా ఈ తాలింపులో కాస్త దగ్గర పడితేనే అసలైన రుచి వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే చూడండి పుల్లగూర బాగా దగ్గర పడి పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఈ పుల్లగూరకి టేస్ట్ అంతా మనం పెట్టే పోపులోనే ఉందండి. ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వంకాయ పుల్లగూర కలుపుకొని ఒక్కసారి తిని చూడండి, మీరే సూపర్ అంటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.